ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ తరాజును గురించి, తూకమును గురించి నేను దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు ఒక పోయిన ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు నేను పోయిన ఆదివారం కూడా చెప్పాను, తక్కడి ఏంటిది అది, త్రాసు. మూల భాషల్లో లేకపోతే పాత భాషల్లో, పాత తెలుగు తర్జమాలో ఏమని ఉంటుందంటే త్రాసు అని ఉంటుంది. ఏమిటది? అందరు చెప్పాలి, త్రాసు. మీరందరూ నన్ను చూస్తూ వినండి, అటు ఇటు చూస్తే నేనే మీ దగ్గరికి వస్తాను. ఆమేన్. ఈ త్రాసు దేవుని మందిరములో లేకపోతే బైబిల్లో దేనికి రాయబడినది అని నేను ఆరాధన చేస్తున్నప్పుడు పోయిన ఆదివారము త్రాసు అన్నాడు. త్రాసు అంటే ఏంటిది ప్రభు అంటే, బైబిల్ దగ్గర కూర్చోరా చెప్తా అంటే, నేను ఒక 3 రోజులు బైబిల్ దగ్గర కూర్చుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని విషయాలని తెలియజేశారు. ఆమేన్. ఆ విషయాలని ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రజలకి నేను బోధించబోతున్నాను. ఈరోజు న్యాయదేవత చేతిలో ఒక కత్తి, ఒకటేమో త్రాసు, తన కళ్ళకి గంతలు. జస్టిస్, లేడీస్, జస్టిస్ అంటే ఒక ఉన్నత అధికారములో ఉన్న దానికి సాదృశ్యం. కత్తి దేనికి సాదృశ్యం అంటే అమలు చేయడానికి, శిక్షలను అమలు చేయడానికి వెనికి ఆడే ప్రసక్తి లేదు అని. తక్కడి దేనికంటే నీతి నిజాయితీలకు సూచన. మరి ఆత్మీయ జీవితానికి 2 తక్కళ్ళు. ఒకటి ఏమో ఇదేమంటారు దీన్ని, తరాజు లేదా త్రాసు. ఈ రెండింటిని కలిపి దేవుని వాక్యంని ఇప్పుడు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పాల, తరాజు అనండి, త్రాసు అనండి. త్రాసు అన్న, తరాజు అన్న తూకము, తూకడానికి. ఏం తూకడానికి? తూకము. ఏదైనా వస్తువు మనకు దొరికితే ఆ వస్తువుని దాంట్లో వేసి జోకడానికి. ఆ వస్తువు బరువుగా ఉందా లేదా జోకడానికి. ఎవరైనా ఏదైనా వస్తువు మనకి ఇస్తున్నప్పుడు ఆ వస్తువును మనం తీసుకున్నప్పుడు అది ఇంత రేటు కంటే దాన్ని కొలమాన బద్ధకములో దానిని తీసుకుంటాం. దాన్ని ఊరికే తీసుకోం. ఒక కొలత. త్రాసు దేనికి సాదృశ్యం అంటే కొలతకు సాదృశ్యం. ఆమేన్. కొలత. నా చిన్నప్పుడులో ఈ కిలోలు బాట్లు కానీ తక్కడులు లేవు. అప్పుడు ఏముండేటివి అంటే సేరులు, పావు సేరులు అని, సేరులని, 2 సేరులని, కుంచలని, ఒక కుండ అని, ఒక కడవ అని, ఇట్లా ఉండేవి. రోజులు మారుతున్న కొలది ఈ త్రాసు మారుతూ మారుతూ కొలబద్ద మానములో వస్తూ ఈ తక్కడిగా మారింది. ఇప్పుడు ఇంకా సోలర్తోనే నడిచేవి కూడా ఉన్నాయి. నేను వాటిని అన్నిటినీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, దేవుడు ఒక మనిషిని తూకుతాడట. ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఉండి దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆత్మచేత నింపబడుతూ, దశంభాగం ఇస్తూ, కుటుంబంతో సహా దేవుని మందిరానికి వస్తూ, దేవుని మందిరములో నిలబడి సాక్ష్యాలు చెబుతూ ఉంటున్న ప్రజలకి దేవుడు తన చేస్తున్న విశ్వాసాన్ని, తన చేస్తున్న పరిత్యాగాన్ని, చేస్తున్న పనిని, వారు చేస్తున్న నిజాయితీని, వారు వెళ్తున్న న్యాయబద్ధకము దానిని, ఆ దారిని కొలుస్తాడట. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో నేను చూస్తే నాకు ఒక విషయం అనిపించింది. ఒక రాజు ఉన్నాడు, బెల్షెదరు. ఆ రాజు నెబుకద్నెజరు వాళ్ళ కొడుకు. ఎక్కడ ఉంటాడు బెల్షెదరు అంటే? దానియేలు గ్రంథము, త్వరగా తీయండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. నీ బైబిల్ ఎక్కడ చేసినావు రాజా? రైట్. ఇప్పుడు కొంచెం గుండె గట్టిగా పట్టుకోండి బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యము నువ్వు ఎంతవరకు నీతిమంతుడవో, ఎంతవరకు న్యాయాధిపతిగా ఉంటున్నావో, ఎంతవరకు ప్రార్థన ఉంటున్నదో, ఎంతవరకు నీతి ఉంటున్నదో, ఎంతవరకు నిజాయితీ ఉంటుందో, ఎంతవరకు నువ్వు వెళుతున్న ప్రాంతములో నీవు దేవుని మహిమకరంగా బ్రతుకుతున్నావో ఈరోజు బరబ్బరి మాట్లాడబోతున్నాడు ప్రభు. ఆమేన్ చెప్పరా మీరు? గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. నేను మాట్లాడుతున్న మాట ఏంటిదనంటే, మనల్ని దేవుడు తూకుతాడట.
జోకుతాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏంటిది? తక్కడిలో అన్న మీరు చదవండి బాలుభాయ్. 5:26. టేకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరోస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి నివారింపబడి మాదీయులకును పారసీకులకును, ఆమేన్ చెప్పండి. ఈ రాజుకి దేవుడు ప్రేమించి ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఇచ్చాడు, పరిపాలన ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చోమని, నా ప్రజలను ఏలుమని, తను చెప్పిన మాట ప్రకారము నువ్వు చేయమని ప్రభు అతనికి ఒక గట్టి శబ్దం చేస్తే, మందిరములో తన తండ్రి బెల్సెదెరు వాళ్ళ నాన్న రాజు అయితే, నెబుకద్నెజరు ఒక దేవాలయాన్ని కూలగొట్టి, ఒక దేవాలయాన్ని పాడు చేసి, ఒక దేవాలయంలో ఉంటున్న ఆ దేవాలయములో పని చేస్తున్న ఈ ఏమంటారు దాన్ని, పాత్రలు, ఆ పాత్రలను తీసుకొని వచ్చి తన తండ్రి దాపెట్టిన చచ్చిపోయిన తర్వాత అతడు ఒకడు తాగుతూ ఉన్నప్పుడు, ఒక పండుగ చేసుకుంటున్నప్పుడు ఆడికి కొంతమంది ఆయనకు సడన్గా మధ్యలో ఒకటి పుడుతుంది. హలో, మధ్యలో ఒకటి పుడుతుంది. నేనేం చేయాలంటే ఇప్పుడు కొంతమంది తన చేతి కింద ఉన్న వాళ్ళని పిలిచి ఏమంటున్నాడంటే, ఏయ్ కొన్ని పాత్రలు యెరూషలేము నుంచి తీసుకొచ్చామే, ఆ పాత్రలు తీసుకొని రండి, దాంట్లో ద్రాక్ష రసము పోసి తాగేదాము. తీసుకొని వచ్చారు. అందరూ ఆనందిస్తూ ఉన్నారు, అందరూ గంతులేస్తున్నారు. ఈయన కూడా తాగుతున్నాడు. బెల్సెదెరు తాగి కొద్దిసేపు అయిన తర్వాత ఆయనకి నిద్ర వస్తే రూములోనికి వెళ్ళి పడక మీద పడుకుంటే ఆకాశము నుండి ఒక చెయ్యి వచ్చి ఈ మాట రాస్తుంది, టేకేల్. ఆమేన్. అర్థం కాలే. తర్వాత ఇట్లా 3 మాటలు రాశాడు అక్కడ. ఈ 3 మాటలు కూడా అతనికి మొట్టమొదటిది ఏమని రాయబడి ఉంటుందంటే, టేకేల్ అంటే ఏంటిదంటే అక్కడ అర్థము, అతడు నిన్ను త్రాసులో చూశాడు. ఆమేన్. నువ్వు రాజువు కావచ్చు, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీకు 10 బొలర్లు ఉండవచ్చు, 5 ఎకరాల స్థలం ఉండవచ్చు. ఆయన తూకము పట్టుచూ ఉండగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆయన తూకము పట్టుచూ ఉండగా దాంట్లో సరైన కొలబద్ధకతలో లేడంట. ఆమేనండి. ఎవరైనా బెల్సెదర్ రాజు. నీకుంటున్న పలుకుబడిని తీసి వేరేళ్ళకి ఇచ్చేస్తాను, నీకుంటున్న ధనము తీసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. నీవు నా పాత్రలోనిదే, నా పాత్రలో ద్రాక్షారసము పోసి తాగేదావా? త్రాసులో అతని నీతిని చూశాడట, ఏమీ సరిపోలేదు, మంచి చేయలే. దేవుని మందిరములో ఉంటున్నా ఈ పాత్రలు ఎవరో తెలుసా? కూసున్నా, వింటున్నా, చెప్తున్నా మనమందరము దేవుని పాత్రలము. ఆమేన్ చెప్పరా మీరు? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి దేవుని వాక్యము. నువ్వు ఒక పాత్ర, ఆ పాత్రలో పోయబడేది ఏంది? దేవుని వాక్యము, ప్రార్థన, ఆరాధన, స్తుతి వస్త్రములో. ఇవన్నీ లేకుండా ఈ పాత్రలో ఏం పోసారట? ద్రాక్ష రసము, మత్తుగా ఉండే ద్రాక్ష రసము పోసి తాగుతూ ఉంటే దేవుడు అతడికి వెళ్ళి త్రాసులో ఆ రాజును చూశాడట. ఆ రాజు సరైన క్రమబద్ధకతలో, దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నిన్ను దేవుడు ఒకవేళ తూకం వేస్తే తూకములో ఉండగలుగుతున్నావా?
మందిరానికి ఎందుకు రాలేదు అని దేవుడు అడిగితే దానికి సమాధానము నీ దగ్గర ఉన్నదా? నువ్వు చేసిన పని అంతటిలో నీ దశమ భాగము దేవునిచ్చి దేవుని మహిమపరచు అనే మాట, ఆ మాట దగ్గరికి వస్తే, ఆ తూకములో నిన్ను వేస్తే నువ్వు తూచబడతావా? మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. త్రాసు అనండి. ఇప్పుడు త్రాసు అంటే ఏంటి? మన భాషలో తక్కడి. ఈ బాటు దేనికి సాదృశ్యము? ఎట్లా ఉంది ఇది? తెల్లగా ఉందా? దేనికి సాదృశ్యం అంటే, నీవు చేస్తున్న ప్రతి అక్రమము, ప్రతి పాపము దేవుడు చూడట్లేదని నువ్వు దూరముగా వెళ్ళి చేస్తున్న పాపం అంతా కూడా ఈ రాతి వలె ఉన్నది. బరువుగా మారిపోతున్నావు నువ్వు. తక్కడిలో వేసి ఇప్పుడు ఎడమవైపు తక్కడిలో రాయేశాను, కుడివైపు బైబిల్ వేసాను. నేనంటున్నాను, దేవుని వాక్యము చేత నింపబడ్డ నీవు బరువు రాయి, నల్లరాయి తక్కువ బైబిల్ ఎక్కువైపోవాలా? చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. నీ నీతి, నీ నిజాయితీ దేవుడు ఒకవేళ తరాజులో వేసి జోకితే క్రమం అవుతుంది అంటావా? మందిరానికి వస్తావు, పనికి మాలినవన్నీ చూస్తావు, తరాజులో పెడతాడు నేను దేవుడు ఒకరోజు. ఆమేన్. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. యోబు అనండి. యోబును దేవుడు తరాజులు వేసి జోకాడట. అతని నీతిని బట్టి ప్రభు రెండంతలుగా దీవించేశారు. ఆమేనండి గట్టిగా. తరాజు అంటే ఈ రోజుల్లో తరాజు పట్టుకొని ప్రజలని మోసం చేసే ప్రజలు బయలుదేరలేదా? మీరు అప్పుడప్పుడు చూడండి, కొన్ని ప్రాంతాల్లో 5 కిలోలు. నేను నా చిన్నప్పుడు ఒక గడపర ముక్క ఉండేది నా దగ్గర. పైసలు లేక దాన్ని అమ్ముకుందామని నేను అనుకున్నప్పుడు ఒక అతను వచ్చాడు. అది ఇంచుమించు 6 నుండి 7 కిలోలు అయ్యే గడపరని ఎంత చేసిండో తెలుసా? 4 కిలోలు చేశాడు. ఎన్ని కిలోలు? మోసపూరితమైన ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. నీ తరాజు జాగ్రత్తగా ఉంచుకో, నీ కళ్ళు జాగ్రత్తగా ఉంచుకో, నీ ముఖం జాగ్రత్తగా ఉంచుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకో. సంపాదన మీద పడి ఎవరినో మోసం చేసి తీసుకొచ్చిన ఆ సంపాదన మట్టిపాలవుతుంది. అక్రమంగా సంపాదించిన ప్రతి సంపాదన నాశనం అవుతుంది. మీరు దీనికి ఆమెను చెప్తలేరు. మీరు వత్తాసు పలకట్లేదనంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అని. అందుకని దేవుడు గట్టిగానే అరుచుకుంటున్నాడు ఈరోజు. నువ్వు సంపాదించినది దేవుని మందిరానికి తీసుకొని వచ్చి పెడదామనుకుంటున్నావేమో, అది దేనికి పనికిరాదు. ఎవరినోరో కొడదామనుకుంటున్నావేమో, నేను పైకి రావాల తొందరగా. నేను మందిరములో హ్యాపీగా కనబడతాను, వైట్ డ్రెస్ వేసుకుంటాను, ఆహాహాహా ఆరాధన చేస్తాను, పాస్టర్ నన్ను మెచ్చుకోవాలి. కానీ బయటికి పోయిన తర్వాత నీ తరాజు క్యా హీ హై, ఇస్కా మతలబ్ క్యా హీ హై. నేను సేవకుడవైనా సేవకురాలైనా విశ్వాసి అయినా ఈ యూట్యూబ్ ద్వారా ఎవరు విన్నా పర్వాలేదు, నేను చెప్తున్న మాట ఒకే ఒకటి. నిన్ను తరాజులేసి దేవుడు జోకగా నువ్వు తక్కువగా కనబడితే, దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించకపోతే, ఇంత ఆరాధన చేసి మహిమకరంగా ఉండి దశమ భాగం ఇచ్చి వారం వారం దేవుని మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి బల్లార్దనలో పాలు పొంది దేవుడు ఒక దినం వస్తే నిన్ను తక్కడలేసి జోకితే, నువ్వు తక్కువ వాడిగా కనబడితే ఎవరికి నష్టం? అక్కడ ఉన్న రాజు అంటున్నారు, దేవుడు ఒక చెయ్యి ఇట్లా ఇట్లా రాస్తే ఏమని రాయబడింది అక్కడ? ఆ మాట చదవరా మీరు? కేకేల్ అంటే ఏంటి? నువ్వు త్రాసులో సరిగా లేవు. అప్పుడప్పుడు కొన్ని త్రాసులు ఉంటాయి సార్. ఈ త్రాసులు ఎవరో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీరందరూ. ఆమేన్. రాయి ఎవరో తెలుసా? మనము చేస్తున్న ప్రతి పాపము, అక్రమము.
ఈ 2 తక్కళ్ళు ఏంటిదో తెలుసా? తండ్రి, కుమారా. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో? నో 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 ఈ మధ్యవర్తి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈడ పట్టుకునేదానికి ఈడ ఉంది చూసారా? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారండి? ఇది నాకు తెలియదు. దీన్ని ఏమంటారు? కాంట. పోనీ ఈ మధ్యవర్తికి పైగా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? దైవ సేవకుడు. ఆమేన్. నిన్ను ఎత్తి పట్టుకోదానికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. బైబిల్ పెట్టిన తక్కడిలో పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాన్ని తెరిచి ఈ దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుతాడు ఆయన. ఆమేనండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? మరి ఉపదేశం అంటే ఇదే. వచ్చి ఆడుకోవడానికి మందిరాలు కట్టారు అనుకుంటారు కొంతమంది, పైసల కోసం వచ్చి మందిరాలు కట్టారు అనుకుంటారు. పనికి మనలు సన్నాసులు ఉంటారు కొంతమంది, సన్నాసి రకం. ఏయ్, నేనేమంటున్నానంటే, రేపు పొద్దుగాల కృపా ప్రార్థన మందిరానికి వస్తున్న నీకు నీ దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతారు. బాలుభాయ్ లేక రాజుభాయ్, తరాజు తీసుకొని వచ్చి దాంట్లో కూర్చో, నువ్వు ఒకవైపు కూర్చో, వాక్యాన్ని ఒకవైపు పెట్టు అని ఒకవేళ తూకితే సరిగా కనబడతామా? మనము పెద్ద భక్తి పరులాగా అయిపోతాం. యోబును తీసుకుందాం. యోబుని దేవుడు తరాజులు వేసి జోకాడట. ఆమెను చెప్పండి. త్రాసులో వేసి ఏం చేశాడట? అతన్ని నీతి న్యాయములైన మంచి వ్యక్తిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దాడు. మీరు చెప్పండి, యోబు శ్రమలు అనుభవించలేదా? అనుభవించలేదా? ఆయనకు ఆస్తి ఏమీ లేదా? ఉన్నదా లేదా? ఉన్నది. అందుకే దేవుని మందిరానికి వస్తే సరిపోదు సార్. దేవుని మందిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చొని చప్పట్లు కొట్టి ఏం చెప్పిండు పాస్టర్ గారు, సూపర్ అనిపించింది. అబ్బా, ఎవ్వరు చెప్పలేదు ఈ తరాజు గురించి. ఎంతమంది ఎక్కడైనా చెప్పారా తరాజు గురించి? మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, వారి యొక్క పిలుపును బట్టి, వారు దర్శనం బట్టి వాళ్ళు వెళ్తారు. వాళ్ళని కించపరచట్లేదు, కానీ నిజంగానే దేవుని వాక్యం సరైన క్రమబద్ధకతలో నడిపించబడడానికి పరిశుద్ధాత్మ అనే కంచు కరువు చేత మనం నింపబడాలి. నేను వాక్యం చెప్పినా, వాక్యం మీరు వింటున్నా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆ వాక్యాన్ని అంగీకరించాలి. ఆమేనన్నారా మీరు? అప్పుడు నువ్వు తక్కడిలో తూచింది బరాబ్బరి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటున్న ఈ నల్లటి రాయిని తీసేస్తాడు. ఆమేనండి. ఈ పాపపు రాయిని తీసేస్తాడు, ఈ బరువుని తీసేస్తాడు, ఈ మోసముని తీసేస్తాడు, ఈ అక్రమాన్ని తీసేస్తాడు, ఈ అన్యాయాన్ని తీసేస్తాడు. నీలో ఉంటున్న బరువైన ఏదైతే ఉంటుందో, బరువుగా, శోధనగా, అక్రమంగా, అన్యాయముగా సంపాదిస్తున్నావో అవన్నీ కూడా నీలో నుండి తీసేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, యోబును చూసినప్పుడట అతనికున్న ఆస్తి అంతా వెళ్ళిపోయిందట, అతనికున్న కుమారులు చనిపోయారంట, అతనికుంటున్న ఆస్తి, అంతస్తులు, ఇళ్ళు, పొలాలు అన్నీ వెళ్ళిపోయాయట. కేవలం ఒకే ఒక్కడు మిగిలిపోయాడట. ఆమె ఒక్కడు మిగిలి, తన భార్య, అతడిద్దరు మిగిలి అంటారు, ప్రభువా నేను చేసిన పాపం ఏంటి ప్రభువా? నేను ప్రతిరోజు బలులు అర్పించాను, నా కొడుకులు పాపం చేస్తారేమో అని, అయినప్పటికీ నా మీద ఎంతో శోధననా అని ఏ రోజు అడిగినోడు కాదు. దేవుడు ఇచ్చాను. అది సార్ ఒకవేళ తూకం. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి అతన్ని పరిశీలించగా అతని దగ్గర ఏ తప్పుయు కనబడలేదు. అందుకని దేవుడు 42వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అతనికి ఉన్న ఆస్తి మరలా రెట్టింపుగా అనుగ్రహింపబడిను. మీరు చూడండి ఆయన నీతి ఎంత గొప్పదో. యోబు గ్రంథం 31, త్వరగా తీయండి, 31, 5 31:5 దొరికిందా?
అబద్ధికుడనైన నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల, నేను యథార్థవంతుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను గాక. ఓకేనా? ఉందా త్రాసు అని? హలో, దొంగ త్రాసులు పట్టుకొని తిరుగుతావా? నీ లాభము కొరకు ఏది పడితే యసన్ గారు చెప్పారు ఒకప్పుడు. నేను ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితము అతని క్యాసెట్ పెట్టుకొని వాక్యం వింటూ ఉంటే, ఒక దగ్గరికి దేవుని బిడ్డల దగ్గరికి పోతే అతను డబ్బా పెట్టుకొని ఈ బియ్యము అమ్మేటోడట, బియ్యం అమ్మేటైన విశ్వాసి పాపం యేసన్న గారిని పిలిచి అక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన, సార్ మీ దగ్గర బియ్యం ఉన్నాయంట కదా, మరి బియ్యం తీసుకోవడానికి వచ్చాను నేను అన్నారట. అంటే సరే యేసన్న గారు బియ్యం తీసుకోవడానికి వచ్చాడు, ఒక 2 నిమిషాలు కూర్చోండి అని ఈ వచ్చిన ఆయన మంచిగా చదువుకున్న ఆయన. ఆమెనండి, అర్థమవుతుందా మీకు? వచ్చిన ఆయన ఎవరో చదువుకున్న ఆయన. ఇప్పుడు యేసన్న గారు అక్కడ కూర్చుండే, పెద్దమ్మాయి, ఓ పెద్దమ్మాయి అంటే సరిగ్గా తూచే కిలో సేరు ఉంటుంది కదండి, అది పట్టుకొని వచ్చిందంట అమ్మాయి. దాంతో కొలతలతో పోసి ఇచ్చేశారు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన చదువులేని ఆయన వచ్చిందట. యేసన్న గారు అక్కడే కూర్చున్నారు. వచ్చి, అయ్యా మేము కూడా బియ్యం తీసుకోవాలనుకున్నాం మీ దగ్గర అంటే, సరే అయ్యా తీసుకొస్తాను. అమ్మాయి అమ్మాయి చిన్నమ్మాయి అన్నాడంట. ఫస్ట్ ఏమో పెద్ద అమ్మాయి అన్నాడు, ఇప్పుడేమో చిన్న అమ్మాయి. అంటే పాపం యేసన్న గారికి తెలవక, ఏమండి మీకు 2 బిడ్డలా? కాదండి. మరి ఏంటి అంటే, వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను కానీ అని. ఈడేమో చదువు సంధ్య ఏమీ లేనోడు. చిన్న అమ్మాయి అంటే చిన్న సేరు పట్టుకుని వస్తుంది అమ్మాయి. పెద్ద అమ్మాయి అన్నామనుకో సరిగ్గా ఉండే సేరు తీసుకొస్తుంది. అర్థమైందా మీకు? పాడుపడిన కుటుంబాలు నాశనం అవడానికి రోగాలకు కారణం ఎవరినో మోసం చేసి పైకి రావాలనుకోవడం. యేసుప్రభు త్రాసులేసి చూస్తూ ఉండగానే ఆ త్రాసు తెగిపోతుంది. ఆ త్రాసు పాపము చేత నింపబడ్డ తర్వాత వాక్యము లేకుండా బ్రతికే ప్రజలు ఈ లోకంలో లేరా? అందుకని చెప్తున్నాను, త్రాసు మీద ధూళి వంటి మన జీవితం. ఆమేన్. యోబే అంటారు, త్రాసు మీద ధూళి వంటి జీవితం, ఎత్తలేని నీరు వంటి జీవితం అని. ఆమేన్. నేనన్నాను, ఈరోజు మీరు త్రాసులో యేసు ప్రభు మిమ్మల్ని వేస్తే వీటి అన్నిటిలో నీతి, నిజాయితీ, సమృద్ధి వస్తుందంటారా? అమ్మాయి ఉన్నావా? చిన్న అమ్మాయి అంటే ఏం తీసుకురావాలట? కొంతమంది ఉంటారు, ఇప్పుడు మంచిగా చదువుకున్నాడు, ఏయ్ నువ్వు కాట కొడుతున్నావు అంటే, లేదు సార్ లేదు లే. అదే తెలియనుడు ఉన్నాడు అనుకో, యేసు రక్తమే ఎవడి కావాలి నీతి? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఇప్పుడు బాలుబాయే ఉన్నాడు అనుకోండి, అన్నా ఒక 100 రూపాయలు ఇచ్చేస్తానే, కొంచెం ఒక 1/2 కిలో వేసేయి, చికెన్ వేసేయి, నువ్వు తీసుకో, 100 రూపాయలు నువ్వు తీసుకో. తక్కడ లేచి జోకినావు అనుకో, ఏమవుతుంది? నేనే ఉన్నాను. అబ్రహాం అన్న వచ్చేసి, అయ్యా మన సంఘస్థుడు కాదు కానీ 20,000 రూపాయలు ఇస్తాడంట. ఉట్టిగా పోయి అట్ట ప్రార్థన చేసి అట్ట వచ్చేయాలయ్యా. పోయి దేనికోసం పోయినా నేను? చెప్పరేంది? అందరు చెప్పరా మీరు? దేనికోసం పోయినా ఎంత ఇస్తారట? యేసుప్రభు వచ్చిన, అరే నీ దగ్గర ఎంత నిజాయితీ ఉందిరా, నిజాయితీ పరుడా, నీ కృపా ప్రార్థన మందిరంలో ఎగిరెగిరి వాక్యం చెప్తావు కదరా అని తూకిందనుకో, ఏమవుతుంది నా బతుకు? నాట్ ఏ జోక్స్. యేసు దగ్గరికి రావడం అంటే ఉట్టిగా కాదు బిడ్లరా.
యోబు ఏమంటున్నాడో చదవండి ఆ మాట. 5వ వచనం చదవండి. పోనీ 1వ వచనం నుండి చదవండి. ఆయన కళ్ళు ఎలాగ సమర్పించుకున్నాడంట, అతని కాళ్ళు ఎలాగ సమర్పించుకున్నాడు, శరీరం ఎలాగ సమర్పించుకున్నాడో కనబడుతుంది. చదవండి గట్టిగా. 1వ వచనం నుండి 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచేదను. పా, ఎవరికి సమర్పించుకున్నాడంట కన్నులు? హలో, ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా. అబ్బే, నాకేం నచ్చలేదండి. మీరు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇటుకే ఇది ముఖం పెట్టుకుని ఇటే చూస్తే ఏం లాభం? కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అది లెక్క. స్తోత్రం, హల్లెలూయా. తన కళ్ళు దేవునికి సమర్పణ చేసుకున్నాడట. తర్వాత కన్యకును నేను ఎలా చూసేదను? నేను నా కళ్ళు ప్రభుకు అప్పగించుకున్నాను. నా కళ్ళ చేత దేవుణ్ణి మహిమపరచను తప్ప ఈ కళ్ళతో నేను ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని కూడా చూడలేదు. ఒకవేళ మన దగ్గరికి వస్తే మన కళ్ళు ఎంత మంచివి సార్? మంచివేనా? తర్వాత నెక్స్ట్, అలాగు చేసిన యెడల పరములో నున్న నేను అలాగ చేస్తే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది నా పట్ల? అందుకని ఈ పాట రాశారు. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా, నెరవేర్చేసయ్యా, నెరవేర్చేసయ్యా. ఆమేన్. ఆయన నీ పట్ల ఉంటున్న ఆజ్ఞ ఏదైతే ఉందో, నేను దేవునికి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి ఆరాధన చేసి, దేవుని కొరకు బ్రతికి, ఈ మాట లేదా నా కన్నుల చేత నేను ఏదైనా పాపము చేసి తినా, అయితే పరలోకములో ఉన్న దేవుని ఆజ్ఞ ఏమాయేను? ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు నేనంటున్న మాట ఏంటిదనంటే, తరాజులో వేసి జోకడానికి కారణం. నెక్స్ట్ ఏమంటాడో చదవండి. ఉన్నత స్థలములోనున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుతుంటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. బా, అబద్ధికుడు అయినా నేను తిరుగులాడిన అబద్ధికుడనై, ఆమేన్, నేను అబద్ధికుడనై తిరగలాడిన ఎడల మోసము చేయుటకై, ఎవరినైనా మోసం చేయడానికి నా కాళ్ళు పరిగెత్తిన ఎడల నేను యథార్థవంతుడునై దేవుడు తెలుసుకొనేను న్యాయమైన త్రాసులో. ఆమేన్ చెప్పండి. దేవుడు న్యాయస్థుడు. ఎవరినైనా మోసగించి డబ్బులు సంపాదించాలని అనుకుంటే వానికి యేసు రక్తమే జయం. హల్లెలూయా. 13వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి. అక్కడ ఉంటుంది ఒక మాట. మోసము చేసి సంపాదించిన ఆహారము మనుషునికి ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో కప్పబడను. ఆ మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. ఎక్కడుందన్నది? రైట్, 13:11. ఎస్, చదవండి. మీ చెవులార వినండి అన్న, ఒక్క నిమిషం. మీ చెవులార వినండి ఈ మాట. ఏమని రాయబడింది? ధనము క్షీణించిపోవును. ఆమేనండి. ఇంకొక మాట కూడా ఉంటుంది అమ్మ, దొరికింది అది? అది కాదు. స్తోత్రం, హల్లెలూయా.
మోసము చేసి సంపాదించిన ఆహారము మనుషునికి ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో కప్పబడును అనే మాట ఒకటి ఉంటుంది. ఇక్కడే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. 17, 18 యేసు రక్తమే జయం. ఆ మాట దొరకాలి నాకు. ఇప్పుడు దొరకకపోతే కష్టం అవుతుందిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. థ్యాంక్ యూ జీసస్. దొరకాల ఆ వాక్యం దొరికేదాకా వెతకండి. 28 మట్టే పెడతాడంట నోట్లోకి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. దొరకట్లేదే. హల్లెలూయా. ఒక గట్టి హల్లు చెప్పండి. సామెతల గ్రంథము 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం అంట. చదవండి. అది మోసము చేసి ఆహారము మహా మంచిగా ఉంటుందట. అర్థమైందా ఇప్పుడు? త్రాసు దాసు, నీ త్రాసు జాగ్రత్త. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని లోపల తీసుకుంటే మోసం చేయలేవు ఎవరిని. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకో. హల్లెలూయా. యోబును తూచాడట. చూస్తే నా అతిక్రమములు అన్నీ కూడా ఆయన న్యాయబద్ధముగా జోకునుగాక. నీ పాపము బరువుగా అయిపోతుందా? నీ కుటుంబ సమస్యల్లో పడి దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరం అయిపోతున్నావా? లేక సంపాదన మీద పడి అందరినీ మోసగిస్తూ పిచ్చలివిడిగా సంపాదించి ఒకడు సంపాదించాడట. బాగా సంపాదించి ఒకరోజు ఇంటి మీద నిలబడి మంచిగా అటు ఇటు తిరుగుతూ, నా ప్రాణమా త్రినుము త్రాగుము సుఖించుము, ఇన్నాళ్ళు సంపాదించిన సంపాదన నీది కాదా అన్నాడట. అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం వినడది, కుమారుడా. హలో కుమారుడా అంటే ఎవరది? నేను పరలోకములో ఉంటున్న దేవుణ్ణి. ఏంటి చెప్పు? ఈ రాత్రి నీ ప్రాణము దేవుడు అడుగుచున్నాడు, నువ్వు సంపాదించింది ఎవరికి అగును అన్నాడట. ఆమేన్. అంటే నేను చచ్చిపోతే నా సంపాదన వేరోడే తింటాడు. హలో, ఎప్పుడు ఏమవుతుంది మనిషికి తెలియదు, కానీ సంపాదన మీద పడి పతనం అయిపోయి జీవితాలు నాశనం చేసుకొని అందరూ మోసగస్తులు అయిపోయి తరాజు తీసుకొని వచ్చే ఒక సమయం ఉన్నది. ఆ సమయములో యేసు ప్రభు నిన్ను తూకితే నీవు కరెక్టు న్యాయబద్ధముగా తూకబడుతుందా నా జీవితము? ఆలోచన చేద్దాం. ఆమేన్. యోబు దగ్గరికి వద్దాం. 31:5 తిరుగులాడిన ఎడల మోసం చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల నేను యథార్థవంతుడనై ఉన్నానని దేవుడే తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసు దూచునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బాబాబా సరిపోలేదు. హల్లెలూయా.
నేనేమన్నానంటే, న్యాయమైన త్రాసు ఎవరి దగ్గర ఉంది అంటే, ఇక్కడ ఉన్న త్రాసులేమేమో అబద్ధము, మోసకస్తము, మోసకరమైన త్రాసులు. కానీ యేసయ్య దగ్గర ఒక అద్భుతమైన త్రాసు ఉంది. ఆమేన్. అది ఏ త్రాసు అంటే న్యాయమైన త్రాసు. ఏ త్రాసు? అందరు చెప్పాలి, ఏ త్రాసు నాయనా? మరి ఆ త్రాసు నీ దగ్గర ఉందా? నిన్ను జోకుతాడు దేవుడు ఒకరోజు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జోకుతాడు. నన్ను కూడా జోకుతాడు. ఆమేన్. నువ్వు ఎగిరెగిరి చెప్పినావు కదరా, అంత మోసపు ఆయన దగ్గర 5,000 ఆయన వాడు నీ విశ్వాసం ఏం కాదు, మరి ఆయన కొరకు ప్రార్థన చేసినావా, తిని పండుకున్నావా అని అన్నీ అడుగుతాడు. సార్, మీకు చెప్పినంత మాత్రం నేను పెద్దోని కాదు సార్, నన్ను నేను కూడా కాపాడుకోవాలా. ఇంకొక మాట చదవండి, 62వ అధ్యాయము కీర్తన గ్రంథము, 62వ అధ్యాయము, త్వరగా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనం. అల్పుడైన వాడు ఉట్టి ఊపిరి ఉన్నారు, మాయ సరుపులో త్రాసులో వాళ్ళందరూ అల్కగా ఉన్నారట. స్తోత్రం చెప్పండి. ఊపిరి అనండి. ఊపిరి బరువుగా ఉంటుందా? త్రాసులు వేసే జోకితేనంట ఉట్టి ఊపిరి కంటే ఇంకా భయంకరంగా అయిపోయారట. ఉందా త్రాసు అని అక్కడ? ఏం చెప్పరేంది? త్రాసు అని ఉందా అక్కడ? దాన్ని టిక్ చేసుకోండి. త్రాసు అనే తోన ఇట్లా టిక్ చేసుకోనండి. నీ జీవితాన్ని అక్కడ పెట్టుకో రాజుభాయ్, నీ జీవితాన్ని అక్కడ పెట్టుకో. త్రాసులో సరిగా ఉన్నావా? యేసు ప్రభు దగ్గర న్యాయమైన త్రాసు ఉంది. ఇక్కడ ఉంటున్న భూమి మీద త్రాసులన్నీ కూడా వేస్ట్. ఇక్కడ కెమెరాలన్నీ వేస్ట్. మా ప్రవీణ్ అన్న చనిపోతే ఆ ప్రవీణ్ అన్నకు ఎక్కడ కెమెరా అక్కడ దాకా ఉన్నాయంట, కతిమ చోట లేవట. కానీ యేసు ప్రభు దగ్గర అద్భుతమైన కెమెరా ఉంది. రామని చెప్పరా? తల్లి గర్భములో రూపింపబడక మునిపి నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. నాటే జోక్స్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కథలు పడతా, నేను పూసుకొని తిరుగుతా, వేసుకొని తిరుగుతా, నేను సూపర్గా కనబడాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. నేను సూపర్గా కనబడాలి, నేను పూసుకోవాలి, నేను అందంగా కనబడాలి, వెనక ఉన్నవన్నీ తీసుకొని ముందలేసుకొని నడవాలి. ఇవన్నీ యేసు ప్రభు దగ్గర చల్లవు. ఆయన ఒకరోజు వస్తాడు, తూకుతాడు. ఆమేన్. దాంట్లో సరైన క్రమబద్ధకత లేకపోతే టేకేల్, నీవు సరైన క్రమబద్ధకతలో లేవు అని అర్థం. ఆమేన్. ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు ప్రభు మనకి. మనము త్రాసులో ఒకవేళ యేసు ప్రభు మనల్ని త్రాసులో దూస్తే కరెక్ట్గా ఉంటామా? ఆలోచన చేయండి. నీ చేతి పనులలో, నీ క్రియాబద్ధకములో, నువ్వు వెళ్తున్న మార్గములో నీతిగా నడుచుకోగలుగుతున్నావా? నీ కళ్ళు నీకు ముందరగా నడుచునుగాక. యోబు న్యాయవంతమైన బ్రతుకుని బ్రతికాడు. అందుకనే న్యాయముగా తన త్రాసులో నన్ను న్యాయమైన త్రాసులో ప్రభు మనల్ని తూచునుగాక. ఆమేనండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? ఇంకా 5 నిమిషాలే, 5 నిమిషాల్లో ఫినిష్. వాక్యం అయిపోయింది. బిళ్ళరా, ఈ రోజులో చాలామంది మందిరానికి వస్తారు. ఇప్పుడు చూడండి, మందిరానికి వస్తారు, ఈ రాయిని ఎత్తుకొని వస్తారు. ఈ రాయి దేనికి సాదృశ్యం అన్నాను నేను? మర్చిపోయారా? దేనికి? ఇది పాపానికి సాదృశ్యం. బరువు పట్టుకొని వస్తున్నారు, అదే బరువుతోని పోతున్నారు ఇంటికి. రోగముతోని వస్తున్నారు, అదే రోగముతోని పోతున్నారు. నువ్వు తీసుకొచ్చిన బరువు నువ్వు అక్కడ విడిచిపెట్టాలి. ఆమేనండి. మందిరములో విడిచి నీ భారము యెహోవా మీద మోపు. నేను ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. జక్కయ్య అనండి. జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తనను త్రాసులో వేసి చూస్తే ఆ త్రాసు
సుంకరి అనే వ్యక్తిలో అంత కూడా భయంకరమైన బరువు కనబడుతుంది. పాపం ఆయనలో ఒక ఆశ కలిగింది. జక్కయ్య అంటే పొట్టివాడు కనుక ఏ చెట్టు ఎక్కాడట? చూడు చూడుము మేడి చెట్టు చూడుము, చూడముచ్చటగా ఉండును, మేడి పండు దాని విప్పి చూడుము, దాని పొట్ట నిండా పురుగులుండును. ఆ జక్కయ్య అలాంటి స్థితిగతుల్లో ఉన్నవాడు, అందుకనే ఆ చెట్టుకి ఎక్కాడు. అప్పుడు యేసు ప్రభు చూసి తన దగ్గరికి వెళ్ళి, జక్కయ్య, నేను ఈరోజు నీ ఇంటికి రాబోతున్నాను. ఆమేన్. న్యాయమైన త్రాసులో నిన్ను తూకబోతున్నాను, న్యాయముగా నిన్ను నడిపించబోతున్నాను. నేను ఒకవేళ నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంటిలో ఉన్న భారం కూడా బయటికి వెళ్ళిపోయినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేనండి. నేను నిన్ను బలపరుస్తాను. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాడో, జక్కయ్య ఇలాంటి కుర్చీ వేసుకొని రంధ్రాలు చేసి పెట్టుకున్నాడండి. అనేకులకు మోసం చేసి డబ్బులన్నీ ఏం పెట్టుకున్నాడు? సుంకరి అన్యాయముగా పన్ను వెసులు చేసి న్యాయముగా తీసుకురాకుండా అందరి నోర్లు కొట్టుకొచ్చి మంచిగా నింపుకున్నాడు ఇంటి నిండా. కానీ యేసయ్య ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన బయట నిలబడి అంటాడు, పొట్టాడు కదండి, ఇప్పుడు ఇట్లా నిలబడ్డాడు అనమాట, కుర్చీ మీద నిలబడి, ఇశ్రాయేలు ప్రజలారా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు నా ఇంటికి వచ్చాను, నాలో భారం అంతా త్రూసాను, నాలో ఉంటున్న పాపముని తీసివేయడానికి ఆయన నా ఇంటిలోకి వచ్చాను గనక నా ఇంటిలో ఉన్న పాపము నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకుంటునో వారికి 2 అంతలుగా ఇచ్చివేసేదని. ఇప్పుడు చెప్పట్లు కొట్టరా మీరు? వద్దా అబ్బా అబే, నీకు వాక్యం అర్థమైతే సంగమని ఎగిరి ఏసు రక్తమే చేయం చప్పట్లు కొట్టడం కాదు, లబలబ మొత్తుకుంటావు నువ్వు. బా, యేసుప్రభు లోపలికి పోతే 1 అంతు 2 అంతులు దాపెట్టిన ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నోరు కొట్టి తీసుకున్నానో వారికి 2 అంతలుగా ఇచ్చేస్తాను, నా ఆస్తి అంత అమ్మి బీదలకి ఇచ్చేస్తానన్నాడు. సార్, యేసుప్రభు లోపలికి వస్తాడు, జరుగుతుంది కార్యం, యేసు రక్తమే జయం. ఆమె చెప్పండి గట్టిగా. లోపల లేకపోతే ఎట్లా? ఇట్లా గుడ్ల గుబ్బలాగా ఇట్లా చూస్తాడు. ఏం చెప్పిండ్రా దేవుని వాక్యం పాస్టర్ అంటే? ఏమో చెప్పిండు కానీ ఏమనిపించింది విన్నప్పుడు? మత్ అనిపించింది. యేసు రక్తం ఇచ్చి మరి ఏం చెప్పిండు అంటే, హలో నైమాలం హమరకు ఒకడు హైదరాబాద్కి పోయిండంట. ఆయనకు భాష రాదు. ఏం రాదు? హిందీ రాదు. చక్కగా హైదరాబాద్కి పోతే ఒక పెద్ద బిల్డింగ్ చూశాడట. ఆ బిల్డింగ్ని ఒకరిని పిలిచి, అరే 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 బాబు బాబు 1 నిమిషం ఆగిండాడు. ఇది ఎవరు కట్టిండ్రా అని అంటే ఆడన్నాడు, నైమాలం అన్నాడు. నైమాలం అంటే నైమాలం అనేవాడు కట్టిండేమో అని పేరు అదేమో అనుకున్నాడు ఈయన. మళ్ళా కొద్దిసేపు దూరం పోయాడు. ఓ పెద్ద ఏమో ఒకటి కనబడింది. కనబడేసరికి మళ్ళీ ఒకరిని పిలిచి ఆగా అన్నాడు. ఆగిండు. ఇది ఎవరు కట్టిర్రు అన్నాడు. ఆడు కూడా ఏమన్నాడు? నైమాలం అన్నాడు. ఇట్లా 4-5 చోట్ల అడిగాడు. వాళ్ళకందరికీ హిందీ నైమాలం అంటే ఏంటి అర్థము నాకు తెలియదు. కానీ వీడు హిందీ రానోడు ఏమైపోయింది, దీనికి నైమాలము అంటే వాని పేరు కావచ్చు, ఆడు కట్టిండు అనుకున్నాడు. కొద్ది దూరం పోగానే ఒక చనిపోయినోని ఎత్తుకొని పోతున్నారట. 4 ఎత్తుకొని చక్కగా ఏడుచుకుంటా లబలబ మొత్తుకుంటా పోయాడు. పోతూ ఉంటే ఒక అబాబాగా ఈ ఎవరు చచ్చిపోయిన ఎంతమంది జనాభా ఉన్నారు, పెద్ద రాజులాగా ఉన్నాడే అని అడిగితే ఆడన్నాడు నైమాలం అన్నాడు. ఓమ్మో, బిల్డింగ్ కట్టింది నైమాలం, యువతలకు వచ్చి చెప్పింది నైమాలం, ఇప్పుడు చచ్చిపోయింది కూడా. బా, ఈ ప్రపంచాన్ని అంతా కట్టి చచ్చిపోయిండు నైమాలం నైమాలం అని ఆడి దగ్గర పోతే, ఏయ్ నైమాలం అంటే ఏంటిది? అప్పుడు తెలుగోడు కలిసిండంట. తెలుగోడు ఆడొచ్చి, ఇప్పుడు ఈ బిల్డింగ్లన్నీ నైమాలం నైమాలం కట్టిండు, ఇప్పుడు చచ్చిపోయింది కూడా నైమాలం అంటే, ఏ నూర్మోయ్ అన్నాడు. ఏంది సార్ అంటే, నైమాలం అంటే నాకు తెలియదని రా, నైమాలం అంటే కట్టినోడు కాదు అన్నాడు ఆయన. అర్థమైందా మీకు? మందిరాలకు వచ్చి ముఖం తెల్లబార్చుకొని ఏం చెప్పిండ్రా అంటే నైమాలం అంటాడు. ఈ మందిరానికి వచ్చినోడు ఏం చేయాలి? ఏం చెప్పిండు పాస్టర్ గారు? ఏమో నైమాలం. నేను ఇంగ్లీష్లో ఏం చెప్తలేను కదా. దేవుని దగ్గర ఏ తరాజు ఉంది? ఏ త్రాసు ఉంది? న్యాయమైన త్రాసు. ఎప్పుడు అయితే యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి పోయాడు,
అతడు తీసుకున్నదంతా కూడా అర్థమైతే చెబుతున్నా తీసి బయట పరేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఒక గొప్ప మాట, లూకాసు వార్త ఇప్పుడు చదవడానికి లేదు, లూకాసు వార్తలో ఉంటుంది మాట. ఏమని ఉంటుందో తెలుసా? ఈయన కూడా ఇశ్రాయేలుల్లో అబ్రహాము కుమారుడే అన్నాడండి. ఒక పాపిని పట్టుకొని తూచి అతడు చేసిన న్యాయమైన పనిని చూసి దేవుడు త్రాసులో తూకి ఇతడు అబ్రహాము కుమారుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఈరోజు యేసుప్రభు నీ దగ్గరికి వచ్చి తూకితే తారాజులో నువ్వు కరెక్ట్గా మందిరానికి టైంకి వచ్చినవా అమ్మ అని అడిగింది అనుకో, ఇలా. నువ్వు ప్రతి వారము కరెక్ట్గా వచ్చినవా దేవుని మందిరానికి, ఇలా. నువ్వు కానుకేసేటప్పుడు ఉన్నావా, పాటలు పాడినవా, ఆరాధన చేసినవా, అందరికంటే ముందు వచ్చినవా, ఇలా. మరి మన జీవితము శూన్యమైతే, జీరో అయితే, ఇన్ని రోజులు చేసిన భక్తి ఎవరిది? ఇన్ని రోజులు ప్రయాసపడింది ఏమవుతుంది? ఇన్ని రోజులు కడుపు కట్టుకొని ఉపవాసం ఉన్నది ఏమవుతుంది? నీ సాక్ష్యము ఒక్క నిమిషంలో పాడై చేయడానికి సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనన్నను, నీ సాక్ష్యము ఖరాబు కాకూడదు. నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకో. ప్రభు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.